హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేపలండి. ఈ చేపలు ఇసుక దుందులు అంటారు. వీటితో మనము పులుసు పెట్టుకోవచ్చు, ఇగురు వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు ఈ చేపలతో ఇసుక దుందులు అనే చేపలతో చేపల ఇగురు పెడతామండి. అలాగే పక్కనే చేపల ఫ్రై చేస్తామన్నమాట. చేపల ఇగురు ఫ్రై రెండు ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి ఇసుక దుందులు అంటారు వీటిని, ఈ చేపలని. ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. లోపల ఒకటే నడుము ముళ్ళు ఉంటుంది, మిగతా చిన్న ముళ్ళులున్నా పర్వాలేదు, తినేయచ్చు అనమాట. నవిలేయచ్చు. ముళ్ళులు మెత్తగానే ఉంటాయి, ముళ్ళులు స్ట్రాంగ్గా ఉండవు అనమాట. ఇవి ఇసుక దుందులు తోకలు తలకాయలు నేను కూర వండడానికి అంటే ఇగురు పెట్టాలనుకుంటున్నాను నేను వీటిని. అయితే కొన్ని నడుము ముక్కలు తీసాను అనమాట, మధ్య ముక్కలు. వీటిని ఏమో ఫ్రై చేయాలనుకుంటున్నాను, ఇవేమో ఇగురు వండాలనుకుంటున్నాను. ఈ రెండు కలిపి రెండిట్లోకి ఒకటే మసాలా రెడీ చేస్తాను నేను. ఇదిగోండి నేను తీసుకున్న మసాలా: ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొద్దిగా వెల్లుల్లి, 4-5 లవంగ మొగ్గలు, చిన్న చెక్క, ఒకటే యాలక్కాయ అండి. ఇవి నేను మసాలా పొడి చేస్తాను. పొడి చేసి వీటికి అప్లై చేస్తాను అనమాట. ఉప్పు, కారము, మసాలా అప్లై చేసి మ్యారినేట్ చేసి ఉంచాక ఇవి ఫ్రై చేసుకోవచ్చు. అలాగే దీని ఇగురులోకి కూడా నేను ఇదే మసాలా వాడతానండి. ఇవి నేను తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు మసాలా పొడి చేద్దాం. ఇదిగోండి నేను తీసుకున్న మసాలా పొడి చేశాను. అయితే ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి వేసి మనం మ్యారినేట్ చేద్దామండి. చేప ముక్కలు పెద్ద ప్లేట్లోకి తీసుకుందాము. అయితే ఈ మసాలా నేను కర్రీలోకి సగము, ఫ్రైలోకి సగము వేస్తానండి. ఇది సరిపోతుంది ఫ్రైలోకి. అయితే దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే సాల్ట్, చేప ముక్కలకు సరిపడా సాల్ట్, రుచికి సరిపడా. దీంట్లో 1/2 స్పూన్ వేసానండి, ఎందుకంటే ఇది పెద్ద స్పూన్ కదా, అందువల్ల తక్కువ వేసాను. మీరు తీసుకున్న స్పూన్ని బట్టి మీరు వేసుకోండి. ఎందుకంటే 1 స్పూన్ అయితే కారం వేసాను, కొద్దిగా వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి మనం ఇలాగా కలిపేద్దాము. ఈ పొడులన్నీ ఒకసారి ఇలా కలిపేసి మెత్తగా పొడి చేయాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలు దీంట్లోకి వేసేద్దాం. ముక్కలకు బాగా పట్టించాలండి. అవసరం అనుకుంటేనే ఒక చుక్క వాటర్ వేయండి, అవసరం లేదు. ఎందుకంటే చేపలు మనకు అడిగినప్పుడు తడి ఉంటుంది కదా, ఆ తడి మీద వీటికి అప్లై చేస్తే అంటుకుపోతుంది అనమాట. ఒకవేళ మరీ పొడిగా ఉంది, మీరు తీసుకున్న పౌడరు మెత్తగానే చేయాలి. ఇదిగోండి వాటర్ వేయకుండానే వీటికి అంటుకుపోయింది. ఇలాగ మనం మ్యారినేట్ చేసి ఉంచేసుకుని ఒక అరగంట తర్వాత మనము ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఈ ఉప్పు, కారము, మసాలా ఇవన్నీ ముక్కలకి పడతాయి అన్నమాట. ఇలాగ ఇవి మ్యారినేట్ చేసేసి మనము పెట్టేసుకోవాలి. ఒక దాంట్లో పెట్టేసి మనం మూత పెట్టేసి లోపల చేపల కూర వండేసుకుంటే ఇది ఇగురైనా బాగుంటుందండి, చేపలు పులుసు అయినా బాగుంటుంది, ఫ్రై అయినా బాగుంటుంది, ఏదైనా బాగుంటుంది. ఇవి ఇసుక దొందులు టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఇవి చికెన్ ముక్క తిన్నట్టుగా ఉంటాయి అన్నమాట, బాగుంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఇలా పెట్టేసి ఉంచేద్దామండి. ఒక అరగంట తర్వాత ఫ్రై చేయొచ్చు అన్నమాట. లోపల కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రైకి కావాల్సినవన్నీ మనము కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి కర్రీ ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు కర్రీ వండేసాక ఫ్రై చేద్దాము. అయితే కర్రీలోకి నేను 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి పొడవుగా పెద్దగా ఉన్నాయి, అందువల్ల 3 తీసుకున్నాను. ఇవి నేను మిక్సీలో గ్రైండ్ చేస్తానండి, కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేస్తాను. ఉల్లిపాయ, టమాటాను గ్రైండ్ చేశాక కూర వండడం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేయాలన్నమాట, కొంచెం కచ్చాపచ్చగా, మరీ ఫైన్ పేస్ట్ కాదు, కొంచెం ఇలా చెక్క బద్దలాగా చేయాలి. దీంట్లో వాటర్ వేయకూడదు, ఉల్లిపాయ టమాటాలో ఉన్న జ్యూస్ వల్ల ఇది ఇలా అయిపోతుంది అనమాట. దీంట్లో కొద్దిగా నేను కరివేపాకు కూడా తీసుకుని, పచ్చిమిర్చి ఏమో ఇలా చీలికలుగా చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి మనం కడాయి పెట్టేసుకుందాం. కడాయి వేడెక్కాక మనం ఆయిల్ వేసేద్దాం. చేపల కూర కదండి, మరి కొంచెం ఎక్కువే పడుతుంది. ఎక్కువే ఉన్నాయి కదా ఆ చేపలు, అందువల్ల నేను 4 గరిటెలు వేసాను దీంతోనూ. మరి నీసు కదండి, నీసులో కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్.
చేపల కూర కాబట్టి ఆయిల్ హీట్ అయిన వెంటనే మనము ఇది వేసేద్దామండి. మరీ ఎక్కువ హీట్ చేయదు, మొత్తం కిచెన్ అంతా ఆయిల్ స్ప్రెడ్ అయిపోయి మన మీద కూడా తుళ్ళుతుంది ఆయిల్. మొత్తం కిచెన్లో ఉన్న సామాన్లన్నీ కూడా జిడ్డు పెట్టేస్తాయి అన్నమాట. అస్తమానం అవి తోముకుంటూ ఉండాలి మనం. కొంచెం వేడెక్కితే చాలండి, మరీ అంత ఓవర్ హీట్ అయ్యే వరకు ఉంచక్కర్లేదు. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి, చేపల కూరలోను బాగోదు, వేయ అవసరం లేదు. అయితే ఇది ఇలా వేగేటప్పుడే మనం పసుపు వేద్దామండి, కొద్దిగా పసుపు. అలాగే కూర రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. మనం ఇందులో చింతపండు వేయట్లేదు, సో కాబట్టి చూసుకుని వేసుకోవాలన్నమాట సాల్ట్. మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి. కొంచెం ఇవి ఇలాగా మగ్గనిద్దామండి, పచ్చిదనం పోయే వరకు కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత కారం యాడ్ చేద్దాం, మగ్గనిద్దాం. ఇప్పుడైతే ఇదిగోండి ఆయిల్లో కొంచెం మగ్గింది ఆనియన్ టమాటో పేస్టు. ఇప్పుడు మనం కారం వేద్దాం. ఒకటి, 2, 3 స్పూన్లు ఫుల్గా వేసానండి కారము ఈ స్పూన్తోను. మరి చేపల కూర కదా, కొంచెం స్పైసీగా బాగుంటుంది. కొంచెం ఇలాగా కారం ఇందులో మగ్గినప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత మనం వాటర్ వేసేద్దామండి. కొంచెం మగ్గనిద్దాం వాటర్ వేయడానికి. ఆ పచ్చిదన్నం పోయి ఆయిల్ పైకి తేలే వరకు కొంచెం మగ్గితే బాగుంటుంది. ఇదిగోండి మన కర్రీ చక్కగా మగ్గింది. ఈ ఉల్లిపాయ టమాటా గ్రేవీ ఆయిల్లో మగ్గింది. ఈ టైంలో మనం వాటర్ వేద్దామండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఎందుకంటే ఇగురు కదా మనం పెట్టేది, పులుసు కాదు కదా. మిక్సీ కడిగిన వాటర్ వేస్తున్నాను నేను. ఇంకొంచెం వేస్తే సరిపోతుందండి, అంటే దగ్గరగా 1 గ్లాసుడు వాటర్ వేస్తే సరిపోతుంది అన్నమాట, పులుసు కాదు కాబట్టి. ఇప్పుడు మనం చేప ముక్కలు ఇందులో పేస్ట్ చేస్తే అవి కలిసిపోకుండా ఉంటాయి అన్నమాట, ఒకదానికొకటి కలిసిపోకుండా ఉంటాయి. ఇలా వాటర్ వేసిన తర్వాత మనం చేప ముక్కలు ఇందులో పేస్ట్ చేద్దామండి. ఇలా వెడల్పు పాత్రలో చేపల కూర వండితే అవి కలిసిపోకుండా ఉంటాయన్నమాట. మనం వడ్డించుకోవడానికి విడివిడిగా కనిపిస్తాయి, కలిసిపోకుండా ఉంటాయి. ఇరుకు పాత్రలో వండితే అవి కలిసిపోతాయి కదా. ఇలా ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ పెట్టేద్దాం. దీంట్లో సన్నంది ఒక చేపలో. ఒకసారి క్లాత్ పట్టుకొని మనం దీన్ని కలుపుదామండి. గరిటతో అనకుండా మనం ఇలా అంటే అవి అడ్జస్ట్ అవుతాయి, ఆ గ్యాప్ల్లోకి అవి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ మసాలా ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఫ్రైలోకి కర్రీలోకి ఒకటే మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు పైన ఇలాగా చల్లేద్దాం. ఇవి ఇంకా ఉడకలేదు కాబట్టి ఇలా అంటున్నాను నేను. ఉడికిన తర్వాత మీరు గరిటతో అనేటప్పుడు చూసుకోవాలి, ముక్కకి మధ్యలో ఇలా అనాలన్నమాట. లేదంటే క్లాత్ పట్టుకుని మనం తిప్పడమే సేఫ్టీ, దీనికి ముక్కలు కలిసిపోకుండా ఇలాగన్నాను.
ఇప్పుడు ఇవి కలిసిపోకుండా చక్కగా అంటే బాగా చిన్నగా చితికిపోయాయి అనుకోండి, కారం ఎక్కువ అవుతుంది కదా పచ్చిమిర్చి, అందువల్ల లాస్ట్లో వేస్తున్నాను. ఈ కరివేపాకు కూడా లాస్ట్లో వేస్తే దాని ఫ్లేవర్ బాగుంటుంది. పైన అలా వేసేస్తే మనం ఇప్పుడు మంట మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. కొద్దిగా ఒక 10 నిమిషాలు ఉడికితే చాలు. చేపల కూర త్వరగానే ఉడికిపోతుంది. మనం వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాము, మసాలా వేస్తాము. లాస్ట్లో మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఆపేయడమే అనమాట. ఇంకా కలపొద్దు. కలపాలంటే క్లాత్తో పట్టుకుని తిప్పాలన్నమాట. ఉడకనిద్దామండి. ఇదిగో చూద్దామండి మన చేపల కూర. మీరు కలపాలనుకుంటే 2 వైపులు ఇలా క్లాత్ పట్టుకుని ఇలా అనండి, సరిపోతుంది. ఇదిగో చూసారా, ఇంకొంచెం గ్రేవీ ఉంది. ఇది ఇంకొంచెం దగ్గరికి ఎగరాలన్నమాట. మనం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేద్దామండి. ఫైనల్గా కూడా వేయచ్చు లాస్ట్లోనూ కొంచెం. ఇప్పుడు కొంచెం ఉడికేటప్పుడు వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసాం కాబట్టి ఒకసారి ఇలా అనేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం దగ్గరికి ఎగిరింది కదండి, ఈ టైంలో సిమ్లో పెట్టండి, మీడియం వద్దు, మాడిపోతుంది, అడుగంటేస్తుంది అనమాట. దగ్గరికి వచ్చింది కాబట్టి గ్రేవీ సిమ్లో ఉంచండి. కొంచెం ఈ గ్రేవీ ఇంకా ఎగరాలన్నమాట. కొంచెం ఎగిరితే బాగుంటుంది. ఈ ఉప్పు కారము మసాలా ముక్కలుగా బాగా పట్టి గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. ముక్కలు బాగా పీల్చుకుంటాయి అన్నమాట ఆ ఉప్పు కారం మసాలాని. ఇంకొంచెం ఎగిరాక మనం ఆఫ్ చేద్దాం. ఇదిగోండి, ఈ విధంగా దగ్గరికి ఎగిరితే సరిపోతుందన్నమాట. చూసారా, గ్రేవీ మొత్తం ముక్కలుగా పట్టేలాగా ఇలా దగ్గరికి ఎగిరితే సరిపోతుందండి. ఈ టైంలో మనము స్టవ్ ఆపేయచ్చు. కర్రీ దించేసి మనము ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. ఫ్రై పాన్ పెట్టి ఫ్రై ముక్కలు చేసేస్తున్నాం. ఓకే, చేపల కూర నేను ఆపేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, మనం హెల్దీగా చేసుకుంటాం కాబట్టి డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేయడం కోసం నేను అట్ల రేక్ పెట్టాను. కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ ఇదంతా ఇలాగా స్ప్రెడ్ చేద్దాము. మొత్తం పెనమంతా ఆయిల్ స్ప్రెడ్ చేసి హీట్ ఎక్కనిస్తే అప్పుడు చేప ముక్కలు దీనికి అతుక్కుపోకుండా ఉంటాయన్నమాట. ముందుగా ఆయిల్ వేసి ఇలాగా స్ప్రెడ్ చేయండి. అప్పుడు మనం చేప ముక్కలు ఈ పక్కన పేర్ చేస్తే దీని మీద ఇవి అతుక్కుపోకుండా ఈజీగా ఊడతాయి అన్నమాట మనం తిరిగేసేటప్పుడు. ఇది పెనం హీట్ అయ్యే వరకే హైలో ఉంచండి, తర్వాత సిమ్లో పెట్టేయాలి. ఇంకా అలా మీరు హైలో ఉంచితే మాడిపోతాయి అన్నమాట చేప ముక్కలు. హీట్ అయ్యాక మీరు సిమ్లో పెట్టేసి అప్పుడు చేప ముక్కలు పెట్టండి. ఇలాగా అన్నీ ఒకసారి పేస్ట్ చేస్తే మనం తర్వాత మళ్ళీ అన్ని వైపులా తిరిగేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ టర్న్ చేయొచ్చు వాటిని. ఒకవేళ అడుగంటేస్తున్నాయి మాడిపోతున్నాయి అనుకుంటే చుట్టూ మరలా మనము ఆయిల్ డ్రాప్స్ లాగా వేద్దాము. ఈ మసాలా అంతా దీనికి ఇలా పట్టిస్తే ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి ఉంచాం కాబట్టి బాగానే పడుతుంది. అయితే కాలనిద్దామండి. కొంచెం కాలిన తర్వాత ఇంకోవైపు తిరిగేద్దాం. చూద్దామండి, మన చేపలు తిరిగేద్దాము. కాలేయేమో ఇంకోవైపు. ఊడిపోతుంది. స్లోగా తిరిగేయాలన్నమాట, కొంచెం కంగారు పడకూడదు. ఓకే, అటువైపు దగ్గర. ఓకే, ఇలాగా అన్నీ ఇంకోవైపు తిప్పేయాలండి. ఈ గరిటి కుదరట్లేదు, దీంతో అయితే నాకు ఈజీగా వస్తుంది. సరే, మనం తీసుకునే ఆప్షన్ బట్టి కూడా ఉంటుంది. ఇదైతే ఈజీగా ఊడుతుంది, అదైతే కిందది పొర ఊడిపోతుంది. చూసారా, ఈ విధంగా అన్నీ తిరిగేయాలి. తిరగేద్దాం. ఇదిగోండి, ఈ విధంగా అన్నీ ఇంకోవైపు తిప్పిన తర్వాత కూడా మరలా మనం ఆయిల్ ఇలాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. డ్రాప్స్ కింద ఇలా చుట్టూరు వేస్తే అటువైపు కూడా మాడిపోకుండా కాలుతాయి అన్నమాట.
నేను దీంతో తిప్పితే ఇది సరిగా రాలేదు తిరగేయడానికి. ఈ గరిటె అయితే బాగా వచ్చింది. ఇలాగా అట్లొస్తే మనం తిప్పాలన్నమాట. అప్పుడు కింద పొర అంటుకుపోకుండా ఈజీగా ఊడిపోయింది. సరైన ఆప్షన్ కూడా మనం ఎంచుకోవాలండి. ఏదైనా చేసేటప్పుడు ఫ్రై అయినా కూర అయినా ఏ వంట అయినా చేసేటప్పుడు దేనికి తగ్గదాన్ని మనం దాన్ని వాడాలన్నమాట. ఇటువైపు కూడా కాలనిద్దామండి. ఇదిగో చూసారా, అన్ని వైపులా ఈ విధంగా రోస్ట్ అయితే సరిపోతుందండి. ఈ టైంలో మనము ఇంకా స్టవ్ ఆపేసి తీసేయచ్చు అనమాట, డిష్ అవుట్ చేసేయచ్చు. ఇదిగోండి ఫైనల్గా మన ఇసుక దొందల చేపల ఇగురు రెడీ అయిపోయింది. అలాగే ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. మనము ఆ టేస్ట్లు ఎంజాయ్ చేయాలి, కానీ హెల్దీ వేలో ఎంజాయ్ చేయాలన్నమాట. డీప్ ఫ్రై చేయకుండా ఇలా షాలో ఫ్రై చేసుకుని అలాగే తక్కువ ఆయిల్తో మనము వంటలు చేసుకుంటే సగం వ్యాధులు మనకి రాకుండా అక్కడే మనం కంట్రోల్ చేయగలుగుతామండి. ఈ విధంగా మనము టేస్టీ అండ్ ఈజీగా హెల్దీగా వంటలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి జ్యోతిష్ కిచెన్ చూస్తూ ఉండండి. అలాగే మరి మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.